బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సొంత జిల్లాలో పనిచేస్తున్న వారు ఒకే చోట సుదీర్ఘకాలం పనిచేస్తున్న అధికారులను పరిపాలనా కారణాలతో పాటుగా పదోన్నతులపై మొత్తం 47 మందిని బదిలీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలని జాయింట్ డైరెక్టర్ నారాయణరావు ఉత్తర్వులు స్పష్టం చేశారు. విధుల్లో చేరడంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రస్తుత నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ చక్రి, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆ కమిషనర్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్లు మరోవైపు చైర్మన్లను కూడా బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది కమిషనర్లు అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నటువంటి అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో మనం చూడొచ్చు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్, కొన్ని మున్సిపాలిటీ పరిధిలో జరిగేటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ బదిలీలు చేపట్టినందుకు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీటితో పాటు జిహెచ్ఎంసీ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బదిలీలు చేపట్టింది. కొత్త పోస్టింగ్లు ఇచ్చింది, కొత్త వారికి కూడా అవకాశాలు కల్పించింది. మొత్తం 47 మంది అధికారులను బదిలీ చేసింది. వీరందరూ కూడా తక్షణమే విధుల్లో చేరాలి. ఒకవేళ విధుల్లో చేరకపోతే మాత్రము క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని మాత్రం ఇప్పటికే ఆ జీవోలో చాలా స్పష్టంగా పేర్కొంటుంది. ఎంఏయు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జీవో నెంబర్ 87 ప్రకారము ఈ యొక్క కొన్ని అమలు చేయడం జరిగింది. దీంతోపాటు జాయింట్ డైరెక్టర్ నారాయణరావు కూడా ఈ ఉత్తర్వులు జారీ చేసిండు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. మరోవైపు రిజర్వేషన్ల ఖరారు మున్సిపల్ డిపార్ట్మెంటు అటు రిజర్వేషన్లు సైతం ఖరారు చేసి ఆ నివేదికను ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు పోలింగ్ కేంద్రాలకు సైతం ఇప్పుడే సిద్ధం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అటు ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా జిల్లా కలెక్టర్లతో, జిల్లా జాయింట్ కలెక్టర్లతో మాట్లాడుతూ ఉంది. ఈ ఎలక్షన్స్ కూడా అంటే గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారో అదే తరహాలో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆల్ పార్టీ నేతలతో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది, ఇప్పుడు ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ మున్సిపల్ కమిషనర్లకు సంబంధించినటువంటి కమిషనర్ల బదిలీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇక త్వరలోనే ఈ యొక్క 1-2-3 రోజుల్లోనే మున్సిపల్ కమిషనర్ ఓట్లకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మరోవైపు అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా కంప్లీట్ చేసిన నేపథ్యంలో 1-2-3 రోజుల్లోనే ఈ నెల 23 లేదా 22 తేదీన ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే అవకాశం కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 మంది మున్సిపల్ కమిషనర్ అధికారుల బదిలీలు మాత్రము రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. చక్రి, అయితే సునీల్, రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపైన ఈ బదిలీలు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అధికార పార్టీకి ఇది ఏ విధంగా మేలు చేస్తుందంటారు సునీల్? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే గత ఎన్నికల్లో కొంత ఆటంకాలు ఏర్పడాయి అధికార పార్టీకి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కొంత ఓట్లు కొంత తేడాన్ని గెలిచిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం, కొంత ఫీడ్బ్యాక్ కొంత బ్యాడ్గా రావడంతో ఈసారి అలాంటి తావు లేకుండా ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో జరిగేటువంటి ఎలక్షన్స్కు అలాంటి కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులని మొత్తం కూడా షిఫ్టింగ్ చేయడం జరిగింది. మొత్తం అధికారుల బదిలీలతో మార్పుతో ఇప్పటికే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ను సైతం బదిలీ చేశారు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్లు కూడా బదిలీ చేశారు. ఈ ఫ్లెక్సింగ్, ఈ మార్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా లేదా ప్రతికూలంగా వస్తుందా అనేది మాత్రం మున్సిపల్ ఎలక్షన్ తర్వాత మనకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూడాలి మరి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరినీ కూడా బదిలీ చేపడుతుంది. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి, ఇప్పుడు మున్సిపల్ శాఖ అధికార కమిషనర్ల దగ్గర నుంచి
నుంచి బదిలీలు చేపడుతున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వము తమకు అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుందనేది అటు బీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి మరి ఈ విషయంలో త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా దీని ప్రభావం ఉంటుందనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే 1-2-3 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతుందని ఇప్పటికే సమాచారం తెలుస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చక్రి అయితే సునీల్, అకస్మాత్తుగా జరిగిన ఈ బదిలీల వల్ల మున్సిపల్ అధికారుల మనోస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందా? ఇది పాలనపైన ప్రతికూల ప్రభావం చూపుతుందంటారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అధికారులు ఉటావుటిన అంటే బదిలీలు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా 1-2-3 రోజుల్ని ఈ ఎక్స్పెక్ట్ అయితే ఎవరు చేయలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వము. మున్సిపల్ శాఖ మరోవైపు ఓటర్ల జాబితా సిద్ధం చేసింది, మరోవైపు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసింది. ఇప్పుడు ఈ క్షణంలో 1-2-3 రోజులనే ఈ యొక్క బదిలీ చేయడం, వారు వెళ్ళి వెంటనే విధుల్లో చేరాలని కూడా ఆర్డర్స్లో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఒకవేళ చేరకపోతే మాత్రం వెంటనే వారిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని మాత్రం ఆ జీవో కాపీలో పేర్కొన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు బదిలీ అయినటువంటి ఈ జీవో ఇప్పుడే కొద్దిసేపు క్రితమే వచ్చింది. కాబట్టి ఆ జీవోను అందుకున్నటువంటి అధికారులు వెంటనే ఈరోజు సాయంత్రం వరకు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది అందుబాటులో లేకపోతే రేపు ఉదయం వరకు వారు రిపోర్ట్ చేయాల్సిన అవసరం. ఒకవేళ రేపు కూడా రిపోర్ట్ చేయకపోతే మాత్రం వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీని ప్రభావం మాత్రము వచ్చే ఎన్నికల్లో కొంత ప్రభుత్వం మీద పడుతుందా లేదా ఎవరి మీద పడుతుందా అనేది కూడా ఎన్నికల ఫలితాల్లో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే బదిలీల వల్ల కొంత అధికారులు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వారు జిల్లాలను వదిలి మళ్ళీ వేరే ప్రాంతానికి బదిలీ కావాలంటే కొంత సమయం పడుతుంది. కానీ వీరు ప్రభుత్వం మాత్రం ఆ జీవో కాపీలో చాలా స్పష్టంగా పేర్కొంది. వెంటనే బదిలీ అయినటువంటి కమిషనర్లు వెంటనే విధుల్లో చేరాలంటూ కూడా చాలా స్పష్టంగా జీవో కాపీలో పేర్కొన్న పరిస్థితి. మొత్తం 47 మంది మున్సిపల్ శాఖలతో పాటు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నటువంటి అధికారులు వెంటనే బదిలీ కావాలి. వారికి కొంతమంది కొత్త పోస్టింగ్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కొన్ని బదిలీలు కూడా జరిగాయి. ఎంఈయూడీలో కొన్ని బదిలీలు జరిగాయి. కాబట్టి వారందరూ కూడా వెంటనే విధుల్లో చేరాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చక్రి రైట్, థ్యాంక్ యూ సునీల్.